జోస్నాస్ అన్నపూర్ణ క్యాటరర్స్ మా వద్ద అన్ని రకాల శుభకార్యాలకు రుచికరమైన వెజిటేరియన్ వంటలు చేయబడును. ఐపీఎల్ 2025 సీజన్లలో సన్ రైజర్స్ హైదరాబాద్ వరుసగా 4 పరాజయాలను ఎదుర్కొన్నప్పటికీ జట్టు హెడ్ కోచ్ డానియల్ వెటోరీ దూకుడైన బ్యాటింగ్ శైలి మాత్రం ఎలాంటి మార్పులు చేయబోమని తేల్చి చెప్పారు. వరుస ఓటములతో జట్టు స్ఫూర్తి తగ్గిపోతుందా అన్న అనుమానాలను కొట్టిపారేస్తూ త్వరలోనే తిరిగి ఫామ్ పుంజుకుంటామన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఆదివారం ఉప్పల్ మైదానంలో గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో హెచ్ఆర్ఎస్ 7 వికెట్ల తేడాతో ఓడిపోవడం జట్టు తీవ్ర నిరాశలో మునిగింది. ఈ మ్యాచ్తో కలిపి హెచ్ఆర్ఎస్ సీజన్లో ఇది 4వ పరాజయం కావడం గణనార్హం. గతంలో రాజస్థాన్ రాయల్స్ పై 286 పరుగుల భారీ స్కోర్ చేసి విజయభేరి మోగించిన హెచ్ఆర్ఎస్ ఆ తరువాత వరుసగా లక్నో సూపర్ జైంట్స్, ఢిల్లీ క్యాపిటల్స్, కోల్కతా నైట్ రైడర్స్, గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓటమిని చవిచూసింది. బ్యాటింగ్లో ఒత్తిడి తట్టుకోలేకపోవడం, బౌలింగ్లో ఆత్మవిశ్వాసం లేకపోవడం కారణంగా జట్టు దారుణంగా ఓడిపోతున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు. కానీ ఈ పరిస్థితుల్లో కూడా హెచ్ఆర్ఎస్ కోచ్ డానియల్ వెటోరీ ధైర్యంగా స్పందిస్తూ తమ ఆట శైలిలో ఎలాంటి మార్పు ఉండబోదని చెప్పారు. మా బ్యాటింగ్ అప్రోచ్ను మార్చాల్సిన అవసరం లేదు, కానీ పిచ్ పరిస్థితులను సరైన రీతిలో అర్థం చేసుకోవాలి. ప్రత్యర్థి బౌలర్లని గౌరవించి ఆ వ్యూహాలకు సరిపడే ప్రణాళికలు రూపొందించాలి అని వెటోరీ మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. టాప్ 3 బ్యాటర్ల కోసం ప్లాన్లు చేసినా వాటిని అమలు చేయడంలో వారు విఫలమయ్యారని కూడా వ్యాఖ్యానించారు.